అలాగే ముఖ్యంగా ముస్లిం సమాజం నుంచి వచ్చింది ఒక 5 ఏళ్ల బిడ్డని దారుణంగా అత్యంత మానవ మృగంలాగా ఒకళ్ళు కిరాతకంగా హాని చేస్తే ఆ బిడ్డకి ఆ వ్యక్తికి ఈ రోజుకి శిక్ష పడలేదు. అతనేమో వైసీపీ ఎమ్మెల్యే తాలూకు అనుచరుడు అని చెప్పి ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. ఈ రోజుకి అబ్బాయి మీద ఒక కేసు లేదు. మరి లా అండ్ ఆర్డర్ని మనం ఎలా కంట్రోల్ చేస్తాం? క్రిమినల్స్ని వెనకేసుకొస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకు మనకి ఎవరికి కోపం రాదు? మన చిలుకలూరుపేటలో కూడా నిన్న కూడా ఆ సంఘటన ఉదహరిస్తా ఉన్నాను. చిలుకలూరుపేటలో భర్త ముందు భార్య మానవ మర్యాదలను తీసేస్తే స్వయాన హోంమంత్రి మహిళ అయ్యండి పాపం వాళ్ళు దొంగతనాన్ని చేయడానికి వెళ్ళారంట, మానవ మర్యాదను తీయడానికి వెళ్ళలేదంట. కానీ పొరపాటున జరిగిపోయి. పొరపాటు ఏంటి దానికి? ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు? నిజంగా మనం ఆలోచించాలి. క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే ప్రభుత్వం ఇది. దోపిడీ చేసే వాళ్ళు వెనకేసుకొచ్చే ప్రభుత్వం మనకి. మనం నిజంగా ఎక్కడో చోట మనం అందరం ఆలోచించకపోతే సమాజం చాలా విచ్ఛిన్నం అయిపోద్ది. మనమే మన ధైర్యం లేక గూండాలకి దగాకోర్లకి భయపడే రోజు వచ్చేసింది. జనసేన దాన్ని ఛేదించాలని కోరుకుంటున్నాను. మహా అయితే ఏమవుతుంది? మార్పు వస్తే అంతకుమించి ఏం జరగదు.